హాయ్ ఫ్రెండ్స్. సో ఈ లాంగ్ వీకెండ్కి టెక్సాస్లో ఏమైందంటే సో డేంజరస్ ఫ్లడ్స్ వచ్చినాయి అన్నమాట. మోర్ దెన్ 80 పీపుల్ వరకు చనిపోయారు. సో ఎస్పెషల్లీ ఏంటంటే సెంట్రల్ టెక్సాస్లోని కెరివిల్లీ అనే కౌంటీ ఉందన్నమాట. ఆ కౌంటీలోనే మోర్ దెన్ 68 పీపుల్ చనిపోయారు అనమాట. అండ్ క్యాంప్ మిస్టిక్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. సో అక్కడ చాలామంది ఏంటంటే లాంగ్ వీకెండ్ కదా, అది క్యాంపస్ సైట్ అనమాట. అక్కడికి వెళ్ళారు. అందులో చాలామంది మోర్ దెన్ 11 మంది ఏంటంటే చిల్డ్రన్ కూడా మిస్ అవుతున్నారు అనమాట. సో టోటల్గా 81 మెంబర్స్ వరకు చనిపోయారు. అండ్ their daughters were killed. Janie Hunt is one of them. She's just 9 years old. Sarah Marsh is another. Renee Sandstra is another. Killed in the flooding, at least 41 are still missing with more rain on the way. Officials say more than 500 have been rescued. Time-lapse video from Friday shows just how quickly floodwaters rose along the river in Kingsland, Texas. The sped-up video shows the water submerging the area in just 10 minutes. Karen Hua is in Kerrville, Texas with the latest on the disaster. For first responders, సెంట్రల్ టెక్సాస్లో ఏంటంటే కెరివిల్ కౌంటీ తర్వాత ఆస్టిన్ దగ్గర ఈ హిల్ కంట్రీ అనే రీజియన్లోని ఈ సిటీస్ అన్నీ వస్తాయి అన్నమాట. సో శాన్ ఆంటోనియో, ఆస్టిన్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో యూజువల్గా టెక్సాస్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. సో ఆస్టిన్లో లియాండర్ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది. అక్కడ చాలామంది ఇండియన్స్ కూడా ఉంటారు, కానీ అది కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. బట్ మెయిన్లీ ఈ కెరివిల్ కౌంటీ అని అక్కడ చాలామంది ఫ్లడ్స్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. సో ఆర్వీస్లో ఉన్న వాళ్ళు చాలామంది సడన్గా ఏం చెప్తున్నారంటే క్యాంపస్ సైట్ దగ్గర ఉన్నప్పుడు ఆ రివర్ సడన్గా ఒకేసారి 30 సెంటీమీటర్స్ వరకు ఒకేసారి సడన్గా రైజ్ అయిందని చెప్పి అంటున్నారు అనమాట చాలామంది. సో ఇంకా డెత్ టోల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు చాలా వరస్ట్ ఫ్లడ్స్ అన్నమాట అసలు ఈ టెక్సాస్ హిస్టరీలోనే. సో ఆల్రెడీ నేషనల్ గార్డ్స్ అందరూ వర్కౌట్ చేస్తున్నారు. ట్రంప్ కూడా ఏంటంటే ఇది డిజాస్టర్ కింద ఓకే చేశారు. సో అంత రిలీఫ్ అంతా నేషనల్ గార్డ్స్, కోస్టల్ గార్డ్స్ అందరూ వర్క్ చేస్తున్నారు అనమాట. టెక్సాస్ గవర్నర్ కూడా. సో అది నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.